హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆనపకాయ పాలు పోసి కూర అయితే రెడీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కూడా వేసుకుంటే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గేలోపు ఆనపకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనపకాయను అయితే సగం మధ్య వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయో లేదో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని ఆనపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 ఎండుమిర్చి అలాగే 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ మాత్రమే కారం వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఈ విధంగా అయితే కారం సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ముందుగా కాచి చల్లార్చిన పాలను ఈ కూరలో అయితే వేసుకోవాలండి. ఖచ్చితంగా కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఈ కూరలో వాడుకోవాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కూరను అయితే ఉడకనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పాలు పోసి ఆనపకాయ కూర చేస్తే ఉత్తి ఆనపకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే బాగా తింటారండి. ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుని మరొకసారి ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి, చాలా మంచిది. ఈ ఎండాకాలంలో ఆనపకాయ కూర చాలా మంచిదండి, పిల్లలకు కూడా చలవ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.